శివరాత్రి అంటే ఏమిటి? శివరాత్రి అంటే ఏంటి అంటే ఏంటంటే, ఒకరోజు పరమాత్ముడు ఆ వేటగాడి ఊరిలో నుండి, ఆ వేటగాడి బాణముల నుండి తన ప్రజల్ని రక్షించినందుకు, ఆ వేటగాడిని అడవిలోకి ప్రాదోలినందుకు ఆ రోజుని గమనించుకుంటూ ప్రతి ఒక్క హైందవులు కూడా ఆ శివరాత్రిని రాత్రంతా జాగారం చేసుకుంటూ నిద్రపోకుండా ఉండటమే శివరాత్రి. ఇదే విషయం కనుక మన పాత నిబంధనలోకి వెళ్ళినట్లయితే, ఆ రోజు ఐగుప్తులో ఆ ఫరో రాజు మొండికి వేసినప్పుడు పంపించకుండా, అప్పుడు మోషేతో అంటాడు దేవుడు, ఆ గొర్రెను విధించి తన రక్తాన్ని గుమ్మములకు మీరు రాయండి. రాసిన తర్వాత ఆ రోజు రాత్రికి సంహారక దూత వచ్చి ఏ గుమ్మముల మీద ఆ గొర్రె రక్తము రాసి ఉన్నదో ఆ గృహమును వదిలివేసి, ఏ గృహముకైతే ఆ గొర్రెత రాయలేదో ఆ గృహంలోనికి వెళ్ళి, వారిలో ప్రథమపుత్రులు ఎవరైతే ఉన్నా కానీ వారిని చంపివేసిందంట. ఆ రోజుని జ్ఞాపం చేసుకొని ఈ రోజు వరకు కూడా ఇజ్రాయేల్లో ఆ రోజుని నిద్రపోకుండా జాగారంతో వారు ఉంటారంట. అందుకే భారతదేశం చూసినట్లయితే అనేక గృహములకు ఎర్రని ఆర్ట్ కనబడతా ఉంటుంది. ఆ ఎల్లో వేసినా కానీ ఆ రెడ్ పెయింట్ వేసి వారు అలంకరిస్తారు. ఎందుకు అంటే, ఆ రోజు గుమ్మములకు అలంకరించమని దేవుడిని యెహోవా తండ్రి మోషేకి ఆజ్ఞాపించాడు బైబిల్లో. అది ఈరోజు ఇంకా హైందవులు పాటిస్తూనే ఉన్నారు.